అందరికీ నమస్కారం. నేను డాక్టర్ తరుణ్ గట్టు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ని. సో, 1 మంత్ బ్యాక్ మాకొక 13 ఏళ్ల బాబు వచ్చాడు ఎమర్జెన్సీకి. తను ఒక 10 డేస్ నుంచి కడుపులో నొప్పితోని బాధపడుతున్నాడు. ఇనీషియల్‌గా వాళ్ళ ఊర్లో చూయించుకున్నప్పుడు అసిడిటీ, గ్యాస్ అనుకోని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. బట్ రెస్పాన్స్ రాలేదు. అక్కడ అల్ట్రాసౌండ్, సీటీ గూడా చేశారు. బట్ ఎలాంటి కండిషన్ బయట పడలేదు. తను మా దగ్గరకొచ్చినప్పుడు చాలా సీరియస్ కండిషన్‌లో వచ్చాడు. చాలా హై గ్రేడ్ ఫీవర్స్, అసలు పల్స్, బీపీ రికార్డ్ అవ్వట్లేదు. పల్స్, బీపీ లేకుండా వెంటిలేటర్ మీద 100% ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ మీద కదలలేని స్టేట్‌లో వచ్చాడు. మేము తీసుకున్నాము ఎమర్జెన్సీలోకి. మా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ చూసారు. వెంటనే రిససిటేషన్ స్టార్ట్ చేశాము. తర్వాత సీటీ స్కాన్ చేస్తే తనకి చాలా రేర్ కండిషన్ ఉందని తెలిసింది కడుపులో. దాన్ని పారాడ్యూడినల్ హెర్నియా అంటాము. అది బేసికల్‌గా పుట్టుకతోనే ఉంటుంది. దాని అర్థం పేగుల పక్కన ఒక చిన్న రంధ్రం ఉండి చిన్నప్పటి నుంచి రోజు రోజుకి కొంచెం కొంచెం పేగు లోపలికి వెళ్ళి